సిస్టర్స్ ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయంలో సహోదరుల కూడికకు మరి యేసుప్రభు నామములో మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము. మనం ఈ కూడికను ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవా, స్తోత్రాలు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగా కానీ దూతల చేత పొగడవలసిన దేవుడు స్తోత్రాలు. అసమానుడమైన దేవుడు స్తోత్రాలు. భూమిని ఆకాశములోని సమస్తము ప్రభు మీ మహత్గల మాట చేత నిర్మించిన దేవుడు స్తోత్రాలు. ప్రియమైన దేవ, మీ జీవవాకులు నెరవేరుస్తూ చాలా స్తోత్రాలు. దయగిన తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి దేవా, మీరు మాటలు చూపించిన దయగిన తండ్రి, మీ ప్రేమను మాటలో వెల్లడిపరుస్తూ చాలా స్తోత్రాలు. వెదికారు, రక్షించారు, పరిశుద్ధ సంతతిగా మీ సొంత కుమార్తెలుగా అంగీకరించారు. మా కొరకు ఎవరి సర్వమును కోల్పోయి తండ్రి, మీ యొక్క స్వకీయ ధనముగా, మీ స్వకీయ సాంపాద్యముగా మమ్మల్ని స్వరక్తమిచ్చి కొనుక్కొచ్చారు. స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణమే తీర్చుకోగలం ప్రభు. ఈ సమయంలో తండ్రి, ఈ రీతిగా దేవా, మరి ఈ దినాల్లో ఏ రీతిగా ప్రభు అయా మీ సన్నిధి కలిగిన భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు. దగ్గరగా దూరముగా మా ప్రియమైన బిడ్డలు వారికి ఇచ్చిన ఆసక్తి కొరకై స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చివరి దినాల్లో మీ వాక్యం గురించి వారికి ఇచ్చిన ఆకలి కొరకై స్తోత్రాలు. మా అందరినీ మీరు తృప్తిపరచండి దేవా. మీ లేఖనాలు వివరించటకు నేను అర్హురాల్ని కాదు, నిష్ప్రయోజకురాల్ని. నన్ను విరిచి పరిశుద్ధపరిచి అభిషేకించి తండ్రి, మీ మహిమ కొరకై మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అల్పమైన మేము ప్రభు మీ పాత్రలుగా వాడుకొని మహిమ తెచ్చుకోండి. పాటల్లోనూ వాక్యంలోనూ సహవాసంలోనూ మీ దైవ సాన్నిధ్యం మీరు అనుగ్రహించమని కనిపించి కనపరాకుండా పనిచేసే చీకటి శక్తులు వారి కార్యాలు ప్రభువు మీ నామంలో గద్దించి బంధిస్తున్నాం. మీరు బంధించినందుకే స్తోత్రం. మీ దైవ సాన్నిధ్యం మా మధ్యలో ఉంచమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. వాటి సంఖ్య 226 798. వాడిన దేవా నీ కృపల నూతన గీతలు కలిసి పాడుకుందాం. మీరు ఎక్కడున్న దేవుని యొక్క సన్నిధిలో మరి మీరు కూడా కలిసి ఏకీభవించి పాడండి. పాడుకుందాం. వాడెద దేవా
సంఖ్య 505, 433. భయపడకుండా వచ్చిందన్నమాట. దయగల మీ తండ్రి పిలుచుతున్నాను. కలిసి పాడుకుందాం.
బైబిల్ పలవబడుతున్నాం మనందరం కలిసి గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పల్లవి మనం కలిసి పడుతున్నాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి రాతి అధ్యాయము పరసవచనము దాన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఇంతవరకు మనం పాటలతో దేవుని కనపరుస్తూ వచ్చాము. నాకైతే గుర్తు 2 సార్లు ఆపరేషన్ జరుగుతూ వచ్చింది కనుక నేను చక్కగా పాడలేను. అయినను దేవుని యొక్క దయ కృప కనికరం బట్టి నా వాయిస్ని దేవుడు మళ్ళీ నాకు ఇస్తూ వచ్చాడు. ఉన్న వాయిస్తోనే ఈ రీతిగా వచ్చినట్టుగా ప్రభు బ్రతికించాడు. సరే, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యము మరి చూసుకుందాం. 2020వ సంవత్సరం ఈ మాసం ఎన్నో మాసం చెప్పండి? 9వ మాసం. ఎన్నో దినం? 4వ దినం. దేవుడు మనందరినీ కూడా సజీవులుగా ఉంచాడు. ఈ దినం చూడక చాలామంది మరణించారు. మరి వారికంటే మనం బలవంతులము జ్ఞానులమని కాదు, కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఏర్పాటు. అందుకే సజీవులమై ఆయన సన్నిధిని అనుభవించినట్లుగా మనమందరం కూడా ఆయన దగ్గరికి వచ్చాం. దేవుని మాటలో శక్తి ఉంది, బలం ఉంది. ఆయన మాటలు వినాలని మనందరం కూడా సంతోషంగా వచ్చాం. సరే, ఈ సమయంలో దేవుని వాక్యం వినుటకు మన మనస్సును సిద్ధపరచుకొని కూర్చోవాలి. చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము మనమందరం కలిసి చదువుతాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి ప్రదేశమైన నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగెనో అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అర్థం చేసినదంతయు నాకు తెలియబడను. మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు యొక్క సహాయం కొరకై. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. సమయంలో ప్రభు మీ వాక్యము ఎంతో గొప్పది, ఘనమైన మీ మాటలు కొరకే స్తోత్రాలు. మీ బిడ్డలంగా వచ్చాము, అందరితో మాట్లాడి సహాయం చేయండి. వందనాలు చెల్లించుకోండి. నా గుర్తును కూడా స్వస్థపరుచున్నాను. మీ బిడ్డలకు అర్థమవుతూ సహాయం చేయండి. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో స్త్రీలను గురించి 2 గ్రంథాలు రాయబడుతూ వచ్చాయి. రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. రూతు అన్యురాలైన మరి మోయాబు స్త్రీ అయిన రూతు యూదుడైన బోయాజుని వివాహం మాట వచ్చింది. తర్వాత యూదురాలైన ఎస్తేరు అన్యుడైన అహష్వేరోషును వివాహం మాట వచ్చారు. ఈ 2 గ్రంథాలు మరి స్త్రీలను గురించి రాయబడతా వచ్చాయి. చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్ శ్రేష్టమైన గ్రంథం. మొట్టమొదటిగా మరి ఈ గ్రంథంలోని మాటలు ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పుకోదు. అందుకే రాయబడతా వచ్చింది, భూమి ఆకాశము గతించిన నా మాట ఒక్క పొల్లైనను ఒక్క సున్నైనను తప్పుకోదు. కనుక ప్రభు యొక్క మాటలు వినేటప్పుడు, దేవుని యొక్క మాటలు మనము వినేటప్పుడు నిజంగా మనం ధన్యులం. సరే, రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. గత దినాల్లో
బోయాసు రూతు విషయమై చొరవ తీసుకున్నాడు. రెండవది, బోయాసు రూతుతో మాట్లాడుతూ వచ్చాడని మనం వింటూ వచ్చాం. మూడవది, రూతు బోయాసు రూతు విషయమై భద్రత కల్పించాడని వింటూ వచ్చాం. నాలుగవది, బోయాసు రూతును ప్రోత్సాహపరుస్తూ వచ్చాడని మనం వింటూ వచ్చాం. ఈరోజు మనము 10వ వచనం చదువుకుంటూ వచ్చాము. చూడండి, 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశులైన నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షం కలిగను అని చెప్పగా, చూడండి, రూతు ఈ 2వ అధ్యాయం 10వ వచనంలో బోయాసు పొలంలోకి వచ్చిన తర్వాత ఆమె అంటా ఉంది 10వ వచనంలో, అందుకు ఆమె సాగిలపడి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ మాట అనడమే కాదు, తల వంచుకొని ఏమి తెలిసి పరదేశిన నాయందు లక్ష్యం ఉంచాను. అంటే ఈ రూతుకు కృతజ్ఞతా బుద్ధి కలిగిన స్త్రీగా ఉంది. ఈమె బోయాస్తో అంటా ఉంది, ఆమె సాగిలపడి ఏమంటా ఉందంటే, తల వంచుకొని ఏమి తెలిసి పరదేశనైన నా యందు లక్ష్యం ఉంచు. కనుక గమనించండి, ఆమె సాగిలపడి ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా ఉంది. ఎందుకు అంటే ఆమె మోయాబు దేశస్థురాలు. ఈ సమయంలో ఆమె జీవగలిగిన దేవుని ఎరిగి తన అత్త కూడా బెత్లెహేము కూర్చున్నప్పుడు ఆ బోయాసు పొలంలో, ఆ ధనవంతుడైన బోయాసు పొలంలో ఆమె పరిగి ఏరుకుంటూ తన ఆకలిని తీర్చుకుంటూ తన అత్తను కూడా చూసుకుంటూ ఆమె జీవితంలో భద్రతలో తర్వాత ఆమె ఉంటూ వచ్చింది. దాన్ని బట్టి తను ఆమె సాగిలపడి ఆమె జీవితంలో ఆమె పూర్వపు స్థితిని మర్చిపోవడం లేదు. ఆమె సాగిలపడి సాగిలపడడం అంటే ఎంతగా ఆరాధించడం చెప్పచ్చు, పొగుడుతూ ఉంది. చూడండి, ఆమె అంటూ ఉంది పరదేశిని అంటాను. మనకు తెలిసి వాక్యం చూడండి, బైబిల్లో మొట్టమొదటిగా మనం గమనించినట్టుగా చూడండి, మొట్టమొదటిగా ఒక వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయం. ఇక్కడ 11వ వచనము మనం గమనించినప్పుడు 11వ వచనం, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుటకు. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు. ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వశక్తి కలిగిన దేవుడు ఈ భూమి మీద యెరూషలేమునకు వెళ్ళటకు ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. సమరయ గలిలయ మధ్య వెళ్తా ఉన్నాడు. ఈ సమరయ గలిలయ మధ్య వెళ్తా ఉన్నాడు. 12వ వచనంలో ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి. చూడండి, ఈ సమరయ గలిలయ మధ్య యెరూషలేమునకు ప్రభువారు సృష్టికర్తైన దేవుడు ప్రయాణమై వెళుచున్నప్పుడు ఎదురుగా ఎవరొచ్చారు అంటే 10 మంది కుష్ఠరోగులు ఎదురుగా వచ్చారు. ఎదురుగా రావడమే కాదు, వారు దూరముగా నిలిచారు. నిలిచి 13వ వచనంలో యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. చూడండి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ వచ్చారు. అంటే మనకు తెలుసు, ఈ యొక్క కుష్ఠరోగులు, ఈ కుష్ఠు
ఈ కుష్టు కలిగిన వారు బైబిల్లో లేవ్యా కాండంలో రాయబడతా వచ్చింది. పాలెము వెలుపట ఉంటారు, వారు లోపలికి రారు, సమాజంలో జీవించరు, అందరిలో కలిసి ఉండడానికి లేదు. మరి ఎక్కడ ఉన్నారంటే మరి వారు మరి మరి పాలెము వెలుపట ఉంటారు, పాలెము వెలుపట ఉండేవారు. చూడండి, ఈ పాలెము వెలుపట వారి జీవితంలో ఎంత నిరాశ. ఎందుకు అంటే కుష్టు, ఈ యొక్క కుష్టు అనేది వారి జీవితంలో సమాజంలోనికి రాకుండా మరి వారు ఎంతగానో, అందుకే లేవియాకాండ 13వ అధ్యాయం 3వ వచనంలో మరి యాజకులు వారిని గురించి ఏం చెప్తారంటే అపవిత్రుడని నిర్ణయించవాలని ఉంది. అంతేకాదు అదే అధ్యాయంలో మరి 45వ వచనంలో కేకలు వేయాలంట. అపవిత్రుడు 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 అని ఈ కుష్టి కలిగిన వ్యక్తులను చూచి వాళ్ళు కేకలు వేస్తూ వచ్చారు. ఎంత కృంగిపోయిన జీవితం, ఎంతగా మరి వారి జీవితంలో ఎంత నిరాశలో ఉంటారు. అంతేకాదు వారు పాలెం వెలుపల ఉంటారు. చూడండి, కరోనా వస్తే కొద్ది రోజుల్లో బాగైపోతూ ఉంటారు. ఈ కుష్టి జీవితాంతం వారి హృదయం మగ్గిపోతూ ఉంటారు, నలిగిపోతూ ఉంటారు, కృంగిపోయి ఉంటారు, దుఃఖంలో ఉంటారు. ఎందుకు అంటే అయ్యో మేము పాలెం వెలుపల ఉన్నాము, మేము సమాజంలోనికి వెళ్ళకూడదు, అందరితో కలిసి జీవించకూడదు, ఏంటి మా జీవితము అని మరి అంతగా నిరాశపడి ఉంటారు. బైబిల్లో రాయబడతా వచ్చింది. చూడండి, మరి బైబిల్లో రాయబడతా వచ్చింది. వారు ఏం చేశారంటే ఈ 10 మంది కుష్ఠరోగులు ఏమన్నారంటే యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపుము అంటూ వచ్చారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణింపుము అంటూ వచ్చారు. యేసు అంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడినని మత్తయి సువార్తలో రాయబడతా వచ్చింది. చూడండి, యేసు ప్రభువారు మరి శక్తిని ఈ కుష్ఠరోగులు ఎరిగి మమ్మల్ని కరుణింపుము అంట కేకలు వేస్తూ వచ్చారు. ప్రభు ఏమన్నాడు అంటే నిజంగా వారు దూరముగా నిలిచినప్పుడు, వారి దయనీయమైన పరిస్థితిని చూచినప్పుడు, వారి దిక్కుమాలిన స్థితిని చూచినప్పుడు, వారి యొక్క దీన స్థితిని చూచినప్పుడు, వారి యొక్క మరి హృదయంలో ఉన్న ఆ యొక్క దుఃఖమును దేవుడు గమనించి ఏం చేశాడు అంటే నిజంగా బైబిల్లో రాయబడింది. ఆ యొక్క మార్కు సువార్త 14వ అధ్యాయంలో మనం గమనిస్తే, మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూడండి, గమనిస్తే ఏం రాయబడిందంటే లూకా సువార్త 17వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఏం రాయబడింది చూడండి. వారు అడుగుతూ వచ్చారు ఈ కుష్ఠరోగులు, 10 మంది కూడా కుష్ఠరోగులే. మరి ఎదురుగా వచ్చి దూరం నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసి 14వ వచనం ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనపరుచుకునని వారితో చెప్పారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. యేసు ప్రభువారికి వీరు ఎదురు వచ్చారు. ఆ దారిలో ప్రభువారు వెళ్తా ఉన్నారు. చూడండి, వారు ఏమవుతూ వచ్చారు ఆయన మాటలు బట్టి శుద్ధులైరి. 10 మంది శుద్ధులయ్యారు. వారు దారిలో వెళ్తూ ఉన్నారు. వారు దారిలో వెళ్తూ ఉన్నప్పుడే 10 మంది కూడా మరి స్వస్థపరచబడతా వచ్చారు, శుద్ధులవుతూ వచ్చారు. దుఃఖం పోయింది, మనోవేదన పోయింది, సంతోషం వచ్చింది. అందరిలాగా హ్యాపీగా నడుస్తూ ఉన్నారు, సంతోషంగా. అరే కుష్టు లేదు ఇప్పుడు, మనం ఎంత బాగున్నాం ఇప్పుడు అని వారు 10 మంది చక్కగా మరి నడుచుకుంటా వెళ్తూ వచ్చారు. అంశం ఇక్కడ ఏంటంటే 10 మంది శుద్ధులవుతూ వచ్చారు. 10 మంది ఏమవుతూ వచ్చారు? శుద్ధులవుతూ వచ్చారు. అయితే బైబిల్లో రాయబడుతూ వచ్చింది మరి ఈ కుష్టు గురించి, మరి ఈ కుష్ఠరోగులు ఏ రీతిగా మరి దీన స్థితిలో ఉన్నారో, పాపం అనే కుష్టులో ఉన్న ప్రతి మానవులు కూడా మరి ఎలాగ ఉంటారంటే మరి కష్టంలోనే ఉంటారు. ఈ పాపం అనే కుష్టు మరి బైబిల్లో రాయబడతా వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. ఏ భేదం లేదు. ఈ దేశస్తులని ఆ దేశస్తులని లేక యవనస్తులని చిన్నపిల్లలని లేకుంటే ఏమీ లేదు. భూమి మీద ప్రతి ఒక్కరు కూడా మరి పాపము వలనే జన్మించారు. అందుకని ఈ పాపమనే కుష్టు పోవాలి అంటే ఈ యొక్క కుష్ఠ రోగుల వలె మనము కూడా కేక వేయాలి. చూడండి, ఈ కుష్ఠరోగులు ఎక్కడున్నారంటే మరి పాలెం వెలుపట ఉన్నాం. చూడండి వాక్యంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. చదవండి బైబిల్. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము బైబిల్లో రాయబడి వచ్చింది. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందాడు. సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, భూమి ఆకాశమును కలగజేసిన దేవుడు, నీకు రూపురేఖలు ఇచ్చిన దేవుడు, నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమనిపే నిన్ను ఎరిగిన దేవుడు, నిజముగా నీ కొరకు నా కొరకు సర్వమానవుల కొరకు ఆయన ఆ శిబిరమి వెలుపట, ఆ గవిని వెలుపట మరి శ్రమ పొందుతూ వచ్చాడు. 1 గంట కాదు, 2 గంటలు కాదు. చూడండి, గవిని వెలుపట ఉండడం ఎంత కష్టం కదా. అయితే ఈ కుష్ఠరోగుల యొక్క బాధను ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంతేకాదు సర్వమానవుల పాపం కుష్ఠను తొలగించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ గవిని వెలుపట శ్రమ పొందుతూ వచ్చారు. గవిని వెలుపట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ రీతిగా మరి ఎన్ని గాయాలు పొందారో మనందరికీ తెలుసు. మరి అందరికీ తెలుసు. అందుకే తలలో వల్ల కిరీటం అందరికీ తెలుసు. అందుకే బైబిల్లో మన అతిక్రమ క్రియల కొరకై నల్లగొట్టబడి వచ్చి కత్తిరించే వారు ఎంత కొరకు మౌనంగా ఉన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా పాపం కొరకై మౌనంగా ఉండవచ్చు. మన యొక్క పాపమైన కుష్ఠను తొలగించుటకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గవిని వెలుపట శ్రమమంతా వచ్చి, అమ్మా నీ కొరకే ప్రభు వేయించుకున్నాడు. నీ కొరకు ఆయన శిలువను భరించడాన్ని, ఆ పాప భారాన్ని భరిస్తూ వచ్చాడు. సర్వమానవుల యొక్క పాపం మరి ఆ యొక్క శిలువ బరువు ఎంత ఆ రీతిగా ప్రభు భరిస్తూ వచ్చాడు. ప్రభు వారు నీ కొరకు ఇంకా ఓర్చుకున్నాడు, సహించాడు. నీవు ఈ లోకం వదలక ముందే మరి నీ పాపమనే కుష్ఠ నుండి విడుదల పొందాలని ప్రభు ఆశిస్తావు. ప్రభు వైపు తిరుగుతావా? ప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తావు. చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ కుష్ఠరోగులను దేవుడు శుద్ధులుగా చేశాడు. దేవుడు నిన్ను కూడా శుద్ధి చేయాలని ఇష్టపడతావు. బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఎవరు ధన్యులు భూమి మీద అంటే హృదయ శుద్ధి గలవారు. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు. కనుక మరి హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. ఇక్కడ అంశం ఎందుకు వచ్చాము ఇక్కడికి అంటే 10 మంది బాగయ్యారు, 10 మంది శుద్ధులవుతూ వచ్చారు. అయితే చూడండి బైబిల్లో మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో మరి ఎంతమంది వచ్చారు ప్రభు దగ్గరికి అంటే మనందరికీ తెలుసు. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరుస్తూ తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగినప్పుడు వాడు సమరయుడు. చూడండి, సమరయుడు. మరి సమరయులు యూదులతో సాంగత్యం చేయరని బైబిల్లో రాయబడింది. మరి కుష్ఠరోగి
10 మంది శుద్ధులతో వచ్చారు, కానీ ఒక్కడు మాత్రమే ఏం చేశాడు అంటే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన పాదముల ఎదుట సాగిల పడతా వచ్చాడు. ఎంత గొప్ప మరి ఆ యొక్క గ్రహింపగలిగిన కుష్ఠరోగి చూడండి, బాగుపడుతూ వచ్చిన తర్వాత 10 మంది బాగయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే దేవుణ్ణి మహిమపరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన ఎదుటికి వచ్చి సాగిల పడుతూ వచ్చాడు. ఇక్కడ అంశం ఏంటంటే, ఇక్కడ రూతు కూడా మరి బోయాసుతో అంటా ఉంది. అందుకు రూతు ఏం చేసింది, ఆమె ఏమనండి, మరి ఆయన యుద్ధకు వచ్చి సాగిలు పడతా వచ్చు. అయ్యా, నేను పరదేశి, వాగ్దానం నావి కావు, నేను ఇశ్రాయేలుతో కలిసి ఉండేదని కాదు, నేను మరి మోయాబులు 10 తరముల వరకు కూడా మరి యెహోవా సమాజంలో చేరకూడదు, మరి అన్యురాలు. ఆ యొక్క స్థితి అంతా ఆమె ఎప్పుడైతే బోయాసు పొలంలోకి వచ్చిందో ఆమె ఎంతగా మరి సాగిలపడినట్టుగానే ఇక్కడ కూడా ఈ కుష్ఠ మరి ఒకడొచ్చి 10 మందిలో ఒకడొచ్చి ఏం చేశాడు, గొప్ప శబ్దంతో దేవుణ్ణి కనపరుస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఆయన పాదం మీదకి వచ్చి సాగిలు పడతా వచ్చాడు. అయితే చూడండి, ప్రభు అన్నాడు 17 వచ్చి, అందుకు యేసు 10 మంది శుద్ధులేని కారా, ఆ 9 ఎక్కడ? ప్రభు యొక్క బాధ చూడండి, 10 మంది బాగయ్యారే, ఆ 9 మంది ఎక్కడ ఉన్నారు? ఒక్కడు వచ్చి ఈ రీతిగా మహిమపరుస్తాను, వాళ్ళు ఎక్కడ అని ప్రభు అంటారు. కనుక గమనించండి, 10 మంది బాగయ్యారు, ఒక్కడు మాత్రమే కృతజ్ఞత కలిగి మరి జీవిస్తాము. కనుక ఈ యొక్క సమయంలో మరి నీవు ఇంకా పాపని కుష్ఠులో ఈ లోకంలో నెమ్మది లేక జీవిస్తూ ఉన్నావేమో, ప్రభుని అంగీకరించి ప్రభుని రక్షిస్తూ. మొదటి భాగం, రక్షింపబడిన బిడలమైన మనము కృతజ్ఞత కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చిన గ్రంథం ఏంటనేది మనం గ్రహించాలి. మనల్ని రక్షించిన దేవుడు ఎవరు అన్నది మనం గ్రహించాలి. మనం ఎవరి పిల్లలమో అన్నది మనం గ్రహించాలి. చూడండి, మనందరికీ తెలుసు, ప్రభు అన్నాడు, మీరు నాకు స్వకీయ సాంపాద్యము, తర్వాత నా సొత్తు అన్నాడు, తర్వాత అన్నాడు నా యొక్క మరి కుమార్తెలు అంటవచ్చు. చూడండి, దేవుడు మనం రక్షించాడు. రక్షించిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మరి సాగిలపడి ఆరాధించే వారంగా ఉండాలి. ఎవరిని ఆరాధించాలి? బోయాసు మరి విషయమై రూతు కృతజ్ఞత కలిగి, ఏమి తెలిసి పరదేశిని నన్ను చేర్చుకున్నావని ఏ రీతిగా ఉందో, దేవుని పిల్లలంగా మనము కూడా దేవుని స్వరక్తం చేత కడగబడిన పిల్లలముగా, ఆయన స్వకీయ సంపాంచంగా మనం ఏం చేయాలి అంటే దేవుని ఎదుట ఎప్పుడు సాగిలపడి మరి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా మనం ఉండాలి. మనం మరవకూడదు. మనము పూర్వ యొక్క స్థితి, మన యొక్క పూర్వపు స్థితి అంటే మన మొదటి స్థితి. అందుకే పూర్వం మనం ఎలాగున్నామంటే మరి చీకటిలో ఉన్నవారు కదా, మరి మన పితృ పారంపర్యమైన వ్యర్థమైన జీవితం, ఆ యొక్క ప్రవర్తన చేత మనం కూడా జీవిస్తాము. అయితే దేవుడు మనల్ని ఆకర్షించాడు. ఎంత గొప్ప దేవుడు, మరి జీవం కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, మాట్లాడే దేవుడు, మన మనస్సుని ఎరిగి మనకు నెమ్మదినిచ్చిన దేవుణ్ణి మనం మరవకూడదు. మనం ఎప్పుడు ఆయన యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి జీవించేవారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగి జీవించేవారు. ఈ యొక్క రూతు బోయాసు పొలంలోకి వచ్చి ఆమె కృతజ్ఞత కలిగి జీవిస్తాం. మరి ఆయన రక్తం చేత కడగబడి సంఘంలోనికి వచ్చిన మనం, ఈ సంఘం అనే పొలంలోనికి వచ్చిన మనం ఎలా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగిన జీవితం ఉండాలి. కృతజ్ఞత కలిగిన జీవితం.
కృతజ్ఞత అంటే అర్థం ఏంటి మనకు తెలుసు కదా. దేవుడు చేసిన మేలులను మనము మరవకూడదు. దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా. చూసారా, ప్రాణమే కాదు, అంతరంగంలో ఉన్న సమస్తముతో దేవుణ్ణి గణపరచాలని చెప్తా ఉన్నాడు. ఆయన చేసిన మేలు ఉపకారములను దేనిని మరవకుము. ఎందుకు అంటే మనం మర్చిపోయేవారు, మనం మన మనుషులం కనుక వెంటనే మర్చిపోతాం కనుక మరి అక్కడ భక్తుడు ఆ రీతిగా అంటున్నాడు. అందుకే చూడండి, ఈనాడు పరిశుద్ధ సన్నిధిలోకి వచ్చిన మనం, ప్రభు బిడ్డలంగా ఉన్న మనం, ఆ రక్తం చేత కడగబడిన మనం, మరి ఆ యొక్క సంగమైన పొలంలో చేర్చబడిన మనం ప్రతి నిత్యము మరి మనము కృతజ్ఞత కలిగి జీవించేవారు మనం ఉండాలి. 10 మంది బాగయ్యారు కానీ కుష్ఠరోగి ఒక్కడే దేవుని మహిమపరుచుకోవచ్చు. ఇంత గుంపులో మనం చేర్చబడుతూ వచ్చాము సంఘంలో. మన జీవితంలో మనం కృతజ్ఞత కలిగి జీవించే వారితో ఉండాలి. బైబిల్లో 6 లక్షల మంది ప్రయాణంలో ఉన్నారు అరణ్యం. బైబిల్లో మనకు తెలుసు, పగటిలో మేఘ స్తంభంలోను, రాత్రి అగ్ని స్తంభంలో దేవుడు నడిపిస్తాము. ఎప్పుడులాగా ఎక్కడ చూసిన లైట్లు లేవు. వారి గుడార యాత్ర, గుడార జీవితం, ఆ గుడారాలు వేసుకొని మరి దేవుడు మరి వాళ్ళు గమనిస్తూ ఉండాలి. పగులేమో మేఘం కదులుతూ ఉందనుకోండి, మొత్తం మీరు కూడా ప్రయాణం చేస్తారా. రాత్రి అనుకోండి అగ్ని స్తంభం అది కదిలితే వీరు కూడా కదలాలి. అయితే 6 లక్షల మందిలో నిండు మనస్సు ఇద్దరిని రాయబడి. ఎవరా ఇద్దరు? యెహోషువ, కాలేబు. ఈ కాలేబు యెహోషువ నిండు మనస్సుతో దేవుని వెంబడించారు. అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుడిని కనపరుచుకోవచ్చు. వారు ఎరుగుదురు దేవుడు ఎవరో, వారెవరో వారు ఎరుగుదురు. ఈ సమయంలో స్త్రీలమైన మనము కూడా మన జీవితంలో మన పూర్వపు స్థితి మనం మరవకూడదు. ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు మనము కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి జీవించాలి. కొన్నిసార్లు మనం బిజీగా ఉండి మనం మర్చిపోతాం. ప్రతి సమయంలో ప్రభువా ఈ మట్టిని ప్రేమించావా, ప్రభువా ఈ మానవరాలను నన్ను ప్రేమించావు, ప్రభువా నన్ను నీ పరిశుద్ధ సంపదలను తెచ్చావా. చూడండి, నిజంగా ఈ గ్రంథంలోని మాటలు నా మటుకు నేను వివరించేటప్పుడు నేను అర్హురాలు కాదు. నేను ఎప్పుడు నా హృదయంలో మరి తలంచుకుంటా ఉంటాను. ఎందుకంటే ఇది పరిశుద్ధమైన గ్రంథము, దేవుని యొక్క మరి బాహ్యంగా మనం కట్టుకున్న మందిరమైనప్పటికీ మరి ఆ దినాల్లో సంవత్సరానికి ఒక్కసారి మరి ఆ గ్రంథ పుస్తకంలోని మాటలు మరి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ప్రజలు వింటా వచ్చేవారు. ఈ దినాల్లో మనకు దేవుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం చేత మనందరినీ ఏం చేశాడంటే పరిశుద్ధపరిచి మరి ఆ పరిశుద్ధ స్థలంలోనికి ధారాళంగా వెళ్ళినట్లుగా మనకు దేవుడిని అడ్డుకోవడం ఆయన శిలువ యొక్క క్రైమ్ ద్వారా మరి తీసేశాడు కనుక మనం నేరుగా ప్రభుత్వం మాట్లాడేదానికి ఎంతో సంతోషం. అయితే నీ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నావా? ప్రభు కొరకైనా ప్రభు ఎదుటను సాగిలపడతా ఉన్నావా? ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో? బైబిల్లో చాలామంది దేవుని కనిపిస్తూ వచ్చారు. నా జీవితంలో కూడా అటువంటి స్థితి కలిగి ఉండాలి. రూతు మరవలేదు, అన్యురాలు. ఆమె ఎంతగా ఆనందించుతుందో ఆ పొలంలోకి వచ్చిన తర్వాత ఆ పనివారిని చూసి, ఆ బోయజు యొక్క దైవక్రమాన్ని చూసి మరి ఎంతగా సంతోషించింది. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా దైవ భయం, పాప భీతి అధికంగా కలిగి లోకంలో మనము దేవునికి భయభక్తి కలిగి జీవించేవారు. ఆయన ఎదుట సాగిలపడే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు మనలా హెచ్చరిక చేస్తా ఉన్నాం కనుక అందుకనే ఒకవేళ ప్రభు ఆ 9 మంది ఎక్కడ అన్నట్లుగా మన పేరు పెట్టి ఆమె ఎక్కడ
ఆమె కోసం నేను ఎంతగా రక్తం కార్చాను, ఆమె కోసం నేను శిబిరం వెలుపట ఎన్ని నిందలు భరించాను, ఎంతగానో బాధించాను, ఎంతగానో హింసిస్తూ వచ్చాను. ఏది ఆమె ఎక్కడ? ఆమెను రక్షించానే, ఆమెను ఎంతగానో రక్తం ఇచ్చి నేను కొంటొచ్చానే. చూసారా, ప్రభు ఎడ్ల రక్తం మేకల రక్తం చేత మనం విమోచించబడలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మన రక్తం ఇచ్చుకో. దేవుని బిడ్డ, నువ్వు ఏ జిల్లాలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ వీధిలో ఉన్నా, ఏ మారుమూల గ్రామంలో లేక నువ్వు ఎక్కడ నివసించిన ప్రభు కొరకైన కృతజ్ఞత నీ జీవితంలో ఉందా? కృతజ్ఞత కలిగి జీవిస్తాము. అన్యురాలైన రూతు ఆమె ఎప్పుడు మరవలేదు, మరవకుండా సాగిపోతుంది. బోయజ్ ఎదుట సాగిలకున్నాము, ప్రభు ఎదుట నేను కూడా సాగిలపడే బిడ్డలంగా మనం ఉండాలని ప్రభు మనలా హెచ్చరిక చేస్తాడు. రెండవది, మనం గమనించినప్పుడు ఆమె అనేది, అందుకు ఆమె సాగిలపడి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముచ్చినప్పుడు నీ కటాక్షం కలిగెను అని చెప్పగా. చూడండి, మరి బోయజ్ ఏమన్నాడు? నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. చూడండి, ఈయనేమన్నాడు చెప్పండి? ఆమె ఏమనండి? అయ్యా, నేను పరదేశిని, ఏం తెలిసినా నా ఎడల్ని కటాక్షం ఉందయ్యా. నా యొక్క తల్లిదండ్రులు మరి అందుకే కొంత ముందుకు వెళ్ళిపోతే బోయజ్ అంటాడు, అమ్మా నీ తల్లిదండ్రులను విడిచిపెట్టావమ్మా, నువ్వు ఎరగని జనం యొద్దకు వచ్చావు అని మరి చెప్తా వచ్చాడు, ఆదరించాడు. అయితే ఇక్కడ ఏంటంటే మరి బోయజ్ అంటాడు, ఏమన్నాడంటే, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతా నాకు తెలియదు. నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసినంత కూడా నాకు తెలిసింది. చూడండి, అంటే ఇక్కడ మనం ఏమి చూడవచ్చు అంటే మంచి పేరు కలిగిన స్త్రీగా ఉంది. దేవుని యొక్క సంఘం అనే పొలంలోకి మనం వచ్చిన తర్వాత, మరి దైవ సంతతిగా చేయబడిన తర్వాత మన జీవితంలో దినదినం అన్ని పరిస్థితుల్లో కూడా మరి మనం ఎలా ఉండాలి అంటే మంచి పేరును కలిగిన వారంగా మనం ఉండాలి. బైబిల్లో కొంతమందిని చూసుకొని మనము ఈ కూడికను మనము మరి ముగించుకున్నాం. చూడండి, బైబిల్లో మంచి పేరు కలిగిన వారు కొంతమందిని మనం చూసుకొని ముగించుకోం. చూడండి, బైబిల్లో రాయబడతా వచ్చింది. చూడండి, రూతుకు మంచి పేరు ఉంది. బైబిల్లో ఏముంది? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 22 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. గమనించండి దేవుని బిడ్డలారా, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కదా, స్త్రీలమైన మనకు ఇది చాలా ప్రాముఖ్యం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, తర్వాత వెండి బంగారముల కంటే దయను కోరదు. వెండి ఉన్నా, బంగారం ఉన్నా, భవంతులున్నా, కార్లున్నా, ఆస్తులున్నా, అందమున్నా, ఏమేమున్నా మంచి పేరు లేకపోతే ఏంటండి? అందుకనే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు. ఈ మంచి పేరు ఎవరికి వచ్చిందంటే రూతుకు వచ్చింది. రూతు అన్యశ్రీ, అన్యురాలు, గడగడగడ వణుకుతూ ఉంది. జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణ కలిగి ఉంది. జీవం కలిగిన దేవుని కొరకు ప్రతిష్ఠించుకునుంది. జీవం కలిగిన దేవుని కొరకు తల్లిదండ్రులు వదిలిపెట్టింది, దేశాన్ని వదిలిపెట్టింది. జీవ గ్రంథంలోని మాటలను లక్ష్యం ఉంచి ఆ స్త్రీ మంచి పేరు కలిగింది. చూసారా, తన పెనిమిటి చనిపోయింది, తనకు ఒక విధవరాలు. తర్వాత ఆమెకు ఒక అత్త ఉంది, ఆమె పేరు నయోమి. నయోమి కూడా విధవరాలే. ఈ విధవరాలని ఈమె చూసుకోవాలి, వదిలిపెట్టలేదు. అంటే ఈమె మరలా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళలేదు, కానీ ఆమె మరి మంచి పేరు కలిగిన స్త్రీగా ఉంది. అందుకే బోయాజు పొలంలో పరిగేరుకుంటూ ఉంది. ఆ ఏరుకున్న పరిగెను సాయంకాలంన ఇంటికి తీసుకెళ్ళి దొరలగొట్టి వాటితో వాళ్ళ అత్తకు భోజనం తయారు చేస్తాం. దేవుని బిడ్డమైన నీవు నిజంగా ప్రభువుని అంగీకరించిన తర్వాత, దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన తర్వాత
వాక్యం అనే ఆ విత్తనములు మనకు దొరుకుతూ ఉన్నాయి. ఆ యొక్క అక్షయమైన బీజం అనే వాక్యము మనకు సమృద్ధిగా దొరుకుతాం. అవి మనము తీసుకోవాలి, మన ఇంటి వారి కొరకు కూడా మనం సిద్ధపరిచే వారంగా ఉండాలి. అంటే చూడండి, ఈమె ఎటువంటి స్త్రీ అంటే నిజంగా ధైర్యం కలిగిన స్త్రీ. యూత్ ధైర్యం కలిగిన స్త్రీ, తన ఎరిగిన దేవుణ్ణి గ్రహించింది. ఆ దేవుడు ఎవరంటే జీవం కలిగిన దేవుడిని గ్రహించి ధైర్యంతో పనిచేయడం ఇష్టపడతా ఉంది. ఆ యొక్క పొలంలోకి వెళ్ళి ఎంత కష్టపడి పగలంతా పరిగంటే చిన్న చిన్న కర్రలు అక్కడక్కడ పడతాయి, పనలు. ఆ పనలు అవి పడిన తర్వాత అవన్నీ ఏరుకొని ఉమ్మడి చేసుకొని దొరుకుతుంది. చాలా కష్టం. దేవుని ఎరిగిన తర్వాత దేవుని బిడ్డగా సంఘమైన పొలంలో అనేకమైన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ ఒక మంచి పేరు తెచ్చుకున్న స్త్రీగా నీవు నేను మనము మరి కలిగిన వారు మనం ఉండాలని ప్రభు మన హెచ్చరిక చేస్తారు. బైబిల్లో చూడండి వ్రాయబడతా వచ్చింది. మరి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం. చేసిన పనిని బట్టి అటుదానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చూడండి, చేసిన పనిని బట్టి అటుదానికి ప్రతిఫలం. చూడండి, చేసిన పనిని బట్టి. చూసారా, ఈ యొక్క స్త్రీ రూతు మోయాబు దేశస్థురాలైనప్పటికీ పరిశుద్ధ వంశంలోకి వచ్చిన ఆమె చేసిన పనిని బట్టి ఆమెకు ప్రతిఫలమే కాదు, మంచి పేరు కూడా వచ్చింది. అందుకే ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనంలో మరి బైబిల్లో రాయబడినట్లుగా చేసిన పనిని బట్టి. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ స్త్రీ చీకటితోనే పనిచేస్తూ వచ్చింది. ఆమె నడుమును ఆమె ఏం చేసిందంటే నడుమును కట్టుకొని నడుమునకు బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తూ వచ్చింది. పనివారికి ఆహారం సిద్ధపరిచింది. తర్వాత తన ఇంటి వారికి చలి తగులుతున్న భయం ఆమెకి లేదు. ఆమె గుణవతి అయిన స్త్రీ. ఆమె దైవ సంబంధమైన అరుగులో ఉంది. ఆమె ధైర్యం కలిగిన స్త్రీగా ఉంది. ఆమె ఎరిగిన దేవుణ్ణి ఆమె కనపరిచే స్త్రీగా ఉంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క సంఘంలో చేర్చడం నీవు నేను. మనం చేసిన పనికి మనం ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. ఆయన మనుషుడు కన్యాసి కాదు. నువ్వు ప్రభుని ఎరిగావు, ప్రభు కొరకైనా ఒక పనిముట్టుగా నువ్వు ఒక సాధనముగా దేవుని కొరకు జీవించాలని ప్రభు ఆశిస్తావు. ఎంత గొప్ప కార్యము. ప్రభు నీ విషయమై ఆశ కలిగి ఉన్నాడు. ప్రభు నీ విషయమై వేచి ఉన్నాడు. అందుకే ఎరుగుదువా ఆయన పని నీ ద్వారా చేయించుకోవాలని ఇష్టపడతావు. నువ్వు బలహీనరాలువే అయినా ప్రభు నీ విషయమై ఆశ కలిగి ఎన్నిసార్లు ఆయన పనిలో ఎదగాడవచ్చు. ప్రభు నిన్ను ఎంతగా ఏర్పాటు చేసుకున్నాడు. భూమి పునాదులు వేయబడకమునిపే నిన్ను ఏర్పరచుకున్నాడే. మీ అమ్మ కడుపులో నువ్వు పిండంగా రూపింపబడకమునిపే నిన్ను చూచాడే. నిన్ను ప్రతిష్ఠించుకున్నాడే. ఒక దివిటిలాగా ఈ లోకంలో నువ్వు ఎదగాలని ఇష్టపడతావాడే. ఎందుకు చల్లారిపోయావు? సంఘంలో చేర్చుకున్నావు. కానీ మరి ఋతు వల్లే మంచి పేరు నీవు నేను సంపాదించుకోవాలి. కొన్ని కష్టాలు ఓర్చుకోవాలి. సంఘంలో వచ్చిన వెంటనే మనం దీనులమై ప్రభు కార్యం కొరకు జీవించేవారు ఉన్నారు. అందుకే మోషే దగ్గర హోషేవ పరిచారకుడు ఉండవచ్చు. బైబిల్లో పౌల దగ్గర తిమోతి మరి ఎంతగా పెరుగుతూ వచ్చాడో మనకు తెలుసు. దేవుని బిడలమైన మనము కూడా మంచి పేరును సంపాదించుకునే వారికి మనం ఉండాలి. బైబిల్లో రాయబడతా వచ్చింది. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనంలో కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి
ఆ అత్తరుగుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. చాలు. చూడండి, ఆయన బెతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనము కూర్చుండి ఉన్నప్పుడు యేసుప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడు మరి కుష్ఠరోగి ఇంట భోజనానికి వచ్చాడు. ఆ సమయంలో ఒక స్త్రీ, మిక్కిలి విలువగల, ఈ బెతానియాలో ఉన్న మరి అనే ఈ స్త్రీ మిక్కిలి విలువగల అచ్చా జటమాంస అత్తరుగుడ్డి తీసుకొని వచ్చింది. ఆ అత్తరుగుడ్డిని ఏం చేసింది చెప్పండి? పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసాను. చాలా మంది కోపన్నారు. ఎందుకు ఇది ఏ రీతిగా చేస్తాం? ఇది బీదలకి వచ్చు కదా. చూడండి, అందుకు వేసి మరి వాళ్ళు అన్నారు, 5వ వచనం, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆయన గురించి సనుగుకొని, పరిసేలు సనుకుంటా ఉన్నారు, వాళ్ళు సనుగుతా ఉన్నారు. కానీ స్త్రీలో ఉన్న గుణం ఏంటంటే దేవుని యొక్క విలువ ఎరిగింది. నేను నమ్మిన దేవుడు ఎవరు అంటే ఈ యొక్క అత్తరు మరి దేవునికి విలువ ఎరిగి, మరి దేవుని కంటే విలువైనది ఏది లేదని చెప్పి ఆమె ఏం చేసిందంటే మిక్కిలి విలువైన అత్తరుగుడ్డిని పగలగొట్టింది. యేసుప్రభు తల మీద. వాళ్ళందరూ సనిగారు యేసుప్రభుని, ఎందుకు ఇంత పగలగొట్టాలి, ఇదంతా ఇలా ఎందుకు చేయాలి, ఇది బీదలకి వచ్చు కదా అంటొచ్చు. ప్రభు అన్నాడు ఒక మంచి మాట. చూడండి, 6వ వచనం, అందుకు యేసు ఇట్లన్నాడు, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుతున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. దేవుని బిడ్డ, దేవుని ఎడల మంచి కార్యం చేస్తూ ఉన్నావా? నీ ఊపిరి 70 సంవత్సరాలు, అధిక బలమైతే 80 సంవత్సరాలు మనం ఈ లోకం వదిలిపోతాం. నువ్వు ఈ లోకంలో ఉండగానే దేవుని కార్యాలు చేయాలి. నువ్వు ఈ లోకంలో ఉండగానే ప్రభు కార్యాలు చేయాలి. ఆ స్త్రీని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను అన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది, ఈమె నా ఎడల మంచి కార్యం చేసింది. ఈ గురించి చెప్పగలడా? ఈమె నా ఎడల మంచి కార్యం చేస్తూ ఉంది. దేవుని బిడ్డ, మంచి కార్యం చేస్తానికి మనం నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొని మరి మనం చేతితో బలంగా పనిచేసే వారంగా మనము ఉండాలి. బైబిల్లో రాయబడతా వచ్చింది. ప్రభు ఆ మాటే కాకుండా ఒక మంచి మాట అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చు, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను. ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం నా శరీరముకు ముందుగా అభిషేకించింది. చూడండి, ఆమె శక్తి కొలది, శక్తి లోపం లేకుండా పనిచేసింది. దేవుని సంఘంలో చేర్చబడిన అవయవం అయిన నీవు దేవుని కొరకైన బిడ్డగా ఉన్నవా? బైబిల్లో రాయబడినట్లుగా ఆమె మరి ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ స్త్రీ గురించి ఆమె లాభమే, ఆమె భర్త ఆమె యొక్క నమ్మకం ఉంచుతాడు, ఆమె లాభమునే సమకూరుస్తున్నారు. అంటే దేవుని యొక్క సంఘంలో చేర్చబడిన మనం ఎలా ఉండాలంటే నిజంగా మంచి కార్యం చేసేవారు. దేవుని ఎడల, దేవుని కొరకు నేను ఏం చేయాలి, నన్నెందుకు భూమి మీద ఉంచాడు, నన్నెందుకు ప్రాణం పోయేదాన్ని ప్రభు నన్ను నా ప్రాణాన్ని దోపుడు సొమ్ము ఇస్తావు, నా విషయమై ఎందుకు ఆయన అంత పట్టి ఎరుగుదువా? నీవు ఎక్కడున్నాయి మాటలు వింటున్నా నీవు దేవుని బిడ్డ. మన అల్పమైన ఈ జీవితంలో దేవుని కొరకు మంచి కార్యం చేయాలి. మంచి కార్యం చేయాలి. స్త్రీల ద్వారానే అనేక కార్యాలు జరుగుతాయి. స్త్రీల యొక్క సహనం, ఓర్పు, క్షమాపణ గుణం, వారి యొక్క హృదయంలో అవన్నీ కలిగినప్పుడు సంఘం క్షేమం పొందుతుంది. సంఘం క్షేమం పొందుతుంది. చూడండి, ఆత్తరుగుడ్డి పగలగొట్టినట్టుగా యొప్త తన కుమార్తెను బలిచ్చాడు. మనకు తెలుసు ఎక్కడ? న్యాయాధిపతుల గ్రంథంలో యొప్త తన కుమార్తెను యొప్త యుద్ధానికి పోయినప్పుడు, ప్రభా మరి యుద్ధంలో జయమిస్తే నా యొక్క ఇంటి ద్వారం దగ్గర నుండి ముందు ఎవరు వస్తారో బలి చేస్తా, దహన బలి చేస్తానన్నాడు. మరి యొప్తకు ఒకే కుమార్తె, ఆమె కాక ఇంకెవ్వరు లేరు. ఈయన యుద్ధంలో జయం పొంది వచ్చే సమయంలో
ఆమె ఎదురుగా వచ్చింది. నా తండ్రి అనుకుంటా వచ్చింది. నా తండ్రి అనుకుంటా వచ్చింది. గమనించండి. అప్పుడు ఆయన, నా కుమారి, నా ప్రాణం తల్లడిల్లు వారిలో ఒకదానికైనవా అంటే, ఆమె కూడా ఏమంటదంటే, నా తండ్రి నువ్వు మొక్కుబడి చేసుకున్నావా, నువ్వు మొక్కుబడి చేసుకున్నావా, అలాగనే చెల్లించు అని ఆమె అంటది. నా కన్యత్వం విషయమై ఒక్క నెల నేను ప్రలాపిస్తాను ఆ చెరికతని, తర్వాత నువ్వు దహించవచ్చు. గమనించండి. దేవుని కార్యాల కొరకై ఆ యవన బిడ్డ యవన ప్రాయాన్ని సమర్పించుకుంటాం. దేవుని సేవ కొరకై నేను పిలుస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధమైన సంఘంలో ఒక అంగముగా సజీవమైన రాయివలే ఈ తరంలో నువ్వు నిలవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నప్పటికీ ఎంత కుమార్తె వలె నువ్వు ఎందుకు అర్పించుకోకూడదు? అందుకే బైబిల్లో నిజంగా ఈ స్త్రీ మంచి కార్యం చేసింది. ఎవరి ఎడల? ప్రభు ఎడల. దేవుడు నేను చేస్తామా? మనం అల్పమైన వారమే. మన గుర్తు బాగలేకపోయినా, మనకు ఆరోగ్యం లేకపోయినా, మనం ఉన్న స్థాయిలోనే మనం దేవుని కార్యాల కొరకు చేయించాలి. గాడిద చూడండి, దేవుని వాక్కు దేవుని వాక్కు దేవుని వాక్కు గాడిదకి ఇచ్చాడు దేవుడు. మనం గమనించండి. అక్కడ ఎక్కడుంది అది? సంఖ్యాకాండంలో ఉంది కదా. బిలాము వెళ్తూ ఉంటే బిలాము వెళ్తూ ఉన్నాడు. మరి ఇదంతా మనకు తెలిసిన అంశం. నేను మరి ఆ గాడిద వాక్కు, దేవుడు గాడిద వాక్కు ఇచ్చాను. గాడిద అనేది మాట్లాడేసింది. నీ దానైనప్పటి నేను ఎప్పుడైనా నేను ఇలా చేశానా? లేదు అన్నాడు. మరి బిలాముకు చాలా కోపం వచ్చింది. ఖడ్గం తీసుకున్నాను, ఒకవేళ నేను చంపేసేదను అలా అన్నప్పుడు ఆ గాడిద మాట్లాడుతూ వచ్చింది. అయితే ఎన్ని చూస్తున్నాడు దేవుడు పైనుండి. గాడిద ఏం చేసిందంటే కాలు గోడకు ఇలా అరణ్యలోపు బిలాము కాలు మరి కొట్టుకుంటుంది. చాలా బాధపడతాం. గమనించండి. ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే, గాడిద లోబడింది, కోడి లోబడింది, తుఫాన్ లోబడింది, సముద్రం లోబడింది, పురుగు లోబడింది, సింహాలు లోబడినాయి, చేప లోబడింది, సమస్తం నువ్వు లోబడడం లేదు, నేను లోబడడం లేదు. బోధించినప్పటికీ నేను లోబడడం లేదు. దేవుని బిడ్డ, దేవుని కార్యాలు మన నుండి చేసింది ఈ మానవులపై ఆశించి. ఆనాడు స్త్రీలు మనలాంటి వారే, మనలాంటి బలహీనత కలిగిన స్త్రీలే అయినను వారు దేవుని కార్యాలు కొరకారు. ఏం చేశారంటే, బైబిల్లో ఆమె గురించి బెతనీయులున్న మరియ గురించి నా ఎడల మంచి కార్యం చేశారు. నా కొరకై ఆమె ఏదైతే మిక్కిలి విలువగా అనుకుని లోకమందు అది నాకు అర్పించి, నా మరణపు పునరుద్ధానంలో ఆమె నా శరీరంలో అభిషేకించటకు ఈమె కార్యం చేసుకోవచ్చు. దేవుని బిడ్డ, ఏ ఆలోచనలు ఉన్నావు? దేవుని కార్యం కొరకు ఎందుకు నువ్వు బలహీనమైపోయావు? మంచి కార్యం చేయవాలి దేవుని బిడ్డ. అందుకే ఈమె నా ఎడల మంచి కార్యం చేశారు అంటే ప్రశంసించాను. ఆమె నిజంగా ఆమె ప్రభువును ప్రశంసించింది. ప్రభు కంటే నాకు ఇంకా విలువైంది ఇంక ఏమీ లేదని, ఆ విలువైన వాళ్ళు అనుకుని విలువైంది అనుకుంటున్నారు కానీ దాన్ని పగలగొట్టేసి ఆ దేవునికి మరి తృప్తిపరిచి, అంటే ఈమె నాకు నా ఎడల మంచి కార్యం చేసిందని సాక్ష్యంతో మంచి పేరు పొందింది. ఎవరి ద్వారా? పరిశుద్ధమైన దేవుడి ద్వారా మెప్పు పొందింది. లోకంలో మనుషుల ద్వారా మనకు మెప్పు కాదు, కానీ మనం చేసే ప్రతి పనికి దేవుని ద్వారా మనకు మెప్పు ఉంటుంది. అందుకే ప్రతి చిన్న పేపర్ మనం మందిరంలో పడినా అది తీసి డస్ట్బిన్లో వేసిన మన ప్రతిఫలం ఉంటుంది. అందుకే దేవుడి కార్యాల కొరకై నా జీవితంలో మనం ఏం చేయాలంటే మరి దేవుని మరి ప్రశంసించేవారు. ఒక్కసారి ఏలూరులో సువార్త కొరకై మరి ఈరోజు సువార్తకి వెళ్ళాలి అన్నారు. విపరీతమైన కమ్ముకున్నది, అంత మేఘాలు కమ్ముకునేది, నల్లగా కమ్ముకున్నది. ప్రజలైతే అందరూ ప్రార్థన అంతా అయిపోయింది. ఏది అప్పుడు సైకిల్ సరే విశ్వాసంతో ప్రార్థన చేశారు. కొంచెం తగ్గింది వర్షము. తగ్గిన తర్వాత ఒక డాక్టర్ గారు సైకిల్ పట్టుకున్నాం. డాక్టర్ గారు సైకిల్ పట్టుకుంటే ఇంకా మరి బ్రదర్ కూడా వెళ్ళారు. మొత్తము ఎలాగంటే పాపం వాళ్ళకు సండే అంటేనే ఒక పండుగ. ఆ దినమే చక్కగా రెడీ అయిపోయి వస్తారు. పిల్లలు తల్లులు అందరం చక్కగా కూర్చుంటాం. మరి ఇప్పుడు బుడదలు దిగాలిగా,
నీళ్ళల్లో దిగాలగా చాలా కష్టమైంది. ఆ నీళ్ళు ఎటువంటి నీళ్ళు అంటే మంచినీళ్ళు కాదు. అది రైల్వే ట్రాక్ పక్కనే మందిరము, మొత్తం డౌన్, విపరీతమైన కంపు. ఆ నీళ్ళల్లో దిగేశారు. మరి అందరూ ఫస్ట్ మాస్టర్ గారు దిగారు, తర్వాత నీళ్ళందరూ దిగారు. అలా 1 by 1 మొత్తం దాదాపు ఒక 70-80 మంది అలాగ వీధుల్లో, విపరీతమైన వర్షం. మన వీధుల్లో ఎలా వస్తాయి నీళ్ళు, ఆ నీళ్ళలో నడుస్తూ ఉంటే, పత్రికలు ఇస్తూ ఉంటే నిశ్చయంగా ఎంతగా ఉందంటే చాలా సంతోషం. గమనించండి, అంశం ఇక్కడ ఏంటంటే, నా ప్రభు పని కన్నా నేను మరి బురదలో దిగితే నష్టపోతామో అనుకోలేదు. ప్రజలు, పిల్లలు, యవనస్తులు, సంఘమంతా సువార్త చేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలమైన మనము కూడా దేవుని కొరకై మంచి కార్యం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. బైబిల్లో రాయబడతా వచ్చింది చూడండి, బైబిల్లో రాయబడతా వచ్చింది. లూకాసు వార్త 21వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 2వ వచనం. నేను ముగిస్తా. లూకాసు వార్త 21వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించిండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తన కలిగిన జీవనమంతా వేసినని వారితో చెప్పారు. చూడండి, రూతు వలె ఈమె కూడా విధవరాలు, బీద విధవరాలు. ఈ బీద విధవరాలు గురించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రభు చెప్పాడు ఈమె విషయం. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయించింది. ప్రభు చూచాడు. ప్రభు చూచి ఏమన్నాడు చూడండి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసిన మీద నిజముగా చూపించు. అందరికంటే ఎక్కువ వేసింది కదా. వీళ్ళు సమృద్ధిలో నుండి, మరి వారు కలిగిన సమృద్ధి నుండి కానుకలు వేశారు, కానీ ఈమె లేమిలో, కష్టంలో, ఏమి లేని దాంట్లో నుండి ఆమె కానుకలు వేసుకోవచ్చు. బీద విధవరాలు, ఆమె దగ్గర ఏమీ లేదు. చూసారా, ప్రభువు నిజంగా ఆమె మంచి పేరు పొందుతూ వచ్చింది ప్రభు ద్వారా. అంటే ఇక్కడ అంశం ఏంటంటే, ఆ బీద విధవరాలు గ్రహించింది, నా ప్రభు కన్నా ఇవి ఎక్కువ కాదు అని. బైబిల్లో సారెపంతు విధవరాలు కూడా ఉంది. ఆమె కూడా మరి దైవజనుని ఏలియా మాట వింటూ వచ్చింది. ఆ విధవరాలు కూడా బైబిల్లో మనకు తెలుసు, బైబిల్లో రాయబడతా వచ్చింది. కనుక ఆమె లేమిలోనే దేవుని కష్టం, మరి ఆ కష్టంలోనే దేవుని మహిమపరుస్తవచ్చు. నీ జీవితంలో నీకున్న విశ్వాసంలో నీకున్న పరిధిని బట్టి దేవుని కనపరచు. ఒకవేళ అయిపోవాలని అవసరం లేదు, కానీ ఉన్న స్థితిలోనే చూడండి, ఆ చిన్న బిడ్డ 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు చిన్న విశ్వాసంతో ఇచ్చాడు. 5,000 మంది భుజించారు. మరి నీ నా జీవితంలో కూడా మరి ఆ రీతిగా ఇచ్చేవారు. ఒకసారి ఎబ్రోన్ నుండి మిడుతులని ప్రాంతానికి సిస్టర్స్ వచ్చారు. అప్పుడు ఆ సమయంలో ఇంకా నా దగ్గర ఏమీ లేదు, కొంచెమే ఉంది. మరి ఏం చేశామంటే, నేను ఒక అమ్మాయి మాట్లాడుకొని మరి మొత్తానికి ఎంత కవర్లో పెట్టామంటే 5 రూపాయలు. చాలా ఆశ్చర్యం. అది ఎవరికి అంటే పెద్ద డాక్టర్మ్మకు. ఆమె అయితే హ్యాపీగా తీసేసుకొని చాలా థ్యాంక్ యూ శ్యామల అనేసి. గమనించండి, లేమిలో ఉండి ఇవ్వడం, ఉన్న దాంట్లో ఇవ్వడం కాదు, లేమిలో మనం ఉన్న దాంట్లోనే దేవుని పిల్లలంగా నీకున్న విశ్వాసం, నీకున్న తలాంతులు నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు దాచిపెట్టుకోవద్దు, పాత పెట్టద్దు. నువ్వు ఒకవేళ వాటిని వృద్ధి చేసే బిడ్డగా నీకు ఉండాలని బైబిల్లో ప్రభు హెచ్చరిక చేస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో అన్న అనే విధవరాలు ఉంది బైబిల్లో. ఆమె బైబిల్లో రాయబడతా వచ్చింది. ఈమె ఎలాగుంది, 7 సంవత్సరాలు మాత్రమే పెనిమిటితో సంసారం చేసింది. కానీ ఎన్ని సంవత్సరాలు ఈమె సేవ చేస్తూ వచ్చింది చెప్పండి? 84 సంవత్సరాలుగా. చూడండి, ఆమె దేవాలయంలో విడోక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉంది కదా. 84 సంవత్సరాలు ప్రభు యొక్క సేవ, ప్రభు యొక్క పాద సన్నిధిని గ్రహించి సేవిస్తూ వచ్చు. ఎంత ధన్యరాలు ఆమె. అందుకే ప్రభు మరి ఆమె కూడా మంచి మరి పేరు మరి పొందుతూ చివరిగా
అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 వచనం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36 వచనం. ఇక్కడ కనుక చూడండి, ఎఫ్ఏలో తబితను శిష్యురాలు ఉండేది. ఆమె భాషాంతరము కనుక ఆయన సత్కార్యములందు సత్క్రియలు ధర్మకార్యము బహుగా చేసి, గమనించండి, ఈ తబిత కూడా ఆమె చేసిన పని ఎలాంటి పని చేసిందంటే విధవరాళ్ళందరికీ ఆమె కుడతా వచ్చింది. అంటే టైలర్, మంచి టైలర్. అయితే ఒక దినం ఆమె చేసిన పనిని బట్టి ఆమె సాక్ష్యం పొందుతూ వచ్చింది, మంచి పేరు పొందింది. ఈ తబితనే, ఈ దోర్క, ఈ లేడీ, ఈ యవనస్తురాలు వృద్ధులను చూస్తూ వచ్చింది. ఒకవేళ వారికి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఈ బిడ్డ చూస్తూ వచ్చింది. మంచి దేవుని దగ్గర మంచి పేరు పొందుతూ వచ్చింది. దేవుని పిల్లలమైన మనము కూడా చూడండి, బోయాస్ రూతుతో అంటున్నాడు, నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తకు చేసినంత నాకు తెలియదు. కనుక దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని కొరకు చేసింది దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అది మరిచే దేవుడు కానే కాదు. రూతు వల్లే మనము కూడా కృతజ్ఞత బుద్ధి కలిగి ఆత్మీయంగా మంచి పేరు సంపాదించుకొని ఈ యొక్క సంఘమైన పొలంలో మన వంతులు మనం నిలిచి ప్రభును మహిమపరచుగా ప్రారంభం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, సర్వశక్తి కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఈ కొన్ని మాటలు మీరు మాకు ఇచ్చారు. కృతజ్ఞతలు ప్రభు. రోజు కృతజ్ఞత కలిగి సాగిలపడి కృతజ్ఞత కలిగి తన పూర్వ స్థితి మర్చిపోకుండా గడగడ వరకొచ్చి మేము సేవిస్తూ ప్రభు, మీకు స్తోత్రాలు. ఆ రీతిని మేము సేవించడం, మా స్థితిగతులు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి మట్టివారమని ఈ భూమి మీదనే పరలోకాన్ని అనుభవిస్తూ జీవించినట్టుగా మాకు బుద్ధి, జ్ఞానం, వివేకం అనుగ్రహించండి. ప్రభు, ఏ రీతిగా మంచి కార్యం చేస్తారు. నిజమే తండ్రి, నేను ఆనాడు వివరాలు మీరు తండ్రి వారు చేసిన పనిని బట్టి మంచి పేరు పొందుతూ వచ్చారు. మేము ఆ రీతిగా జీవితం మాకున్న పరిధిలో మా ప్రభును గనపరిచినట్లుగా, మా ప్రభును మెప్పించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచాలి. భూమి మీద ఉన్న విధవరాలను అందరినీ బలపరిచి ఆదరించాలి. వృద్ధుల దశలో ఉన్నవారిని బలపరిచి, చిన్నపిల్లలు, పౌరస్తులు తండ్రి, నిరుద్యోగ సమస్యలు ఉన్న ఉద్యోగులు, బాధితులు కలిగిన బిడ్డలు కనికరించండి. ఏదైతే సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటుంది ప్రభువా, మా ప్రియమైన బిడ్డలందరినీ కూడా బలపరిచి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యం ఉన్న వారికి స్వస్థత శీఘ్రంగా మీరు అనుగ్రహించండి. సంఘంలో చేర్చబడిన మేము సజీవంగా రాయవలే మీ కొరకై, మీ కార్యాల కొరకై, మీ పనుల కొరకై, మీ మంచి కార్యాల కొరకై మేము కూడా బలం తెచ్చుకుని వారికి మేము సిద్ధం చేయమని అల్పకెత్తబడిన విత్తనం కలుపులో తీసుకురావాలి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుంటూ మా ప్రియమైన బిడ్డలు ఆయా స్థలాల్లో ఉంటూ ప్రభు దేవుని వాక్యం ఉంటున్న మా ప్రియమైన బిడ్డలందరినీ బలపరచండి. కుటుంబాలు దీవించండి. వారి పిల్లలను ఆశీర్వదించండి. చుట్టూ మీ కంచెవే వందనాలు చెల్లించుకుంటూ మీ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే.
నిన్ను కొనియాడెదను